హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో పర్మనెంట్ గా ఇంటి నుండి వర్క్ చేసుకునేట్లు మనకైతే జాబ్ ఆఫర్స్ అయితే రావడం జరిగింది. కేవలం మనకి 5 డేస్ మాత్రమే వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. 2 డేస్ కూడా హాలిడేస్ అయితే ఉండడం జరుగుతుంది పర్ వీక్ లో. సో మనకి దీనికి సంబంధించి శాలరీ కూడా 2.4 లాక్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో 10th తర్వాత ఎవరైతే ఇంటర్ గానీ, ఐటీఐ గానీ, లేకపోతే డిప్లొమా గానీ, లేకపోతే డిగ్రీ గానీ, బీటెక్ గానీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. సో, వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, వాటిల్ని మిస్ కాకుండా ఉండకూడదంటే సో, మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. వాటిల్లో అయితే ఇంకా మోర్ జాబ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ మనకి అన్‌స్టాప్‌గా అయితే మనకి గ్రోత్ కన్సల్టెంట్ అనే కంపెనీ నుంచి అయితే మనకి ఈ జాబ్ అయితే రావడం జరిగింది. మనకి కస్టమర్ సర్విస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. గ్రోత్ కన్సల్టెంట్ వారు మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఈ గ్రోత్ కన్సల్టెంట్ వాళ్ళు మనకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ కస్టమర్ సర్విస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ కింద అయితే మనకి రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, క్లయింట్ ఔట్‌రీచ్, కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్. అంటే రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ అంటే మనకి వీళ్ళ కస్టమర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, వీళ్ళ కస్టమర్స్‌తో అయితే మీరు ఆహ్, కమ్యూనికేషన్ చేసి వీళ్ళకి సంబంధించిన సేల్స్ అండ్ బిజినెసెస్ గోల్స్‌నైతే వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ చేసి వీళ్ళ ప్రొడక్ట్స్‌ని అయితే సేల్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి సంబంధించి కస్టమర్స్‌తో రిలేషన్‌షిప్ అయితే మెయింటైన్ చేస్తుంటారు. తర్వాత క్లయింట్ ఔట్‌రీచ్. సో, క్లయింట్స్‌కైతే వీళ్ళ పోర్ట్‌ఫోలియో గురించి, అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ గురించి, బ్యాంకింగ్ నీడ్స్ గురించి, సో, వాళ్ళకేదైనా డౌట్స్ వచ్చినా కూడా అయితే మీరు చూస్తూ ఉంటారు. తర్వాత కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్. సో, కస్టమర్స్‌కి సంబంధించి ఎలాంటి సర్వీస్ కావాల్సొచ్చినా, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినా మీరైతే వాళ్ళకి సాల్వ్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళతో అయితే మీరు రిలేషన్‌షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో, కస్టమర్‌కి వీళ్ళ కంపెనీకి మధ్య అయితే సో, రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే కస్టమర్ సెంట్రిసిటీ, ద మైండ్‌సెట్ ఆఫ్ హైయెస్ట్ వాల్యూ ఫర్ ద కస్టమర్. సో, మీరైతే కస్టమర్‌కైతే చాలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాల్సుంటుంది. తర్వాత కమ్యూనికేషన్ ప్రొఫిషియన్సీ. కస్టమర్స్‌తో అయితే మీరు మంచిగా యాక్టివ్‌గా అయితే కమ్యూనికేషన్ అయితే చేస్తూ ఉండాలి. తర్వాత మీకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అయితే ఉండాలి. తర్వాత ఎబిలిటీ టు అండర్‌స్టాండ్ ద కస్టమర్ ప్రాబ్లమ్ అండ్ ప్రొవైడ్ సొల్యూషన్స్. సో, కస్టమర్స్‌తో వాళ్ళకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సో, వాళ్ళకి ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సొల్యూషన్స్ అయితే మీరు వాళ్ళకి ఇవ్వాల్సుంటుంది. తర్వాత మనకి ఎబిలిటీ టు కంపోజ్ గ్రామటికల్ కరెక్ట్, కన్సైజ్ అండ్ యాక్యురేట్ పారాగ్రాఫ్స్. సో, మీరైతే డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు కరెక్ట్‌గా అయితే మీరు పారాగ్రాఫ్స్‌కి సంబంధించి గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా అయితే డాక్యుమెంటేషన్ చేయాల్సుంటుంది. తర్వాత గుడ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఫర్ ద రిటన్ కమ్యూనికేషన్. రిటన్ కమ్యూనికేషన్ కూడా అయితే ఉండాలి. తర్వాత కంప్యూటర్‌కి సంబంధించిన కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, ఇదైతే మీరు ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు. మనకి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. సో, మనకిక్కడ అప్లికేషన్ డెడ్‌లైన్ చూసుకున్నట్లయితే 31 డిసెంబర్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్‌లో నో ప్రియార్ ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఎలాంటి ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది అక్కర్లేదు. సో, ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళు గూడా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఐటీఐ చేసినా, లేకపోతే డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి దీని సాలరీ వచ్చేసరికి 2.4 లాక్స్ పర్ యానమ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి వర్క్ డీటెయిల్స్ అయితే 5 డేస్ మాత్రమే ఉండడం జరిగింది. తర్వాత ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఫుల్ టైమ్ జాబ్ ఇది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంటి నుండి వర్క్ చేసుకునేవచ్చు కాబట్టి. సో, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నా, లేకపోతే స్టూడెంట్స్ ఉన్నా, లేకపోతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకున్నోళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. సో, వీళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ మనకి అప్లై అని చెప్పి కనబడుతుంది. సో, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్లై చేసుకోవడానికైతే డీటెయిల్స్ అన్నీ అడగడం జరుగుతుంది. సో, మీరైతే అన్ని డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసి మీరైతే అప్లై చేయాల్సుంటుంది. మీ రెజ్యూమ్‌ని కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఈ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు మీ రెజ్యూమ్‌ని అప్డేట్ చేసి అప్‌లోడ్ చేయండి. అప్పుడైతే మీ జాబ్‌లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్. సో, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకునే వాళ్ళకి. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.